హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. అన్నంలో, రోటీలో, దేంట్లో తిన్నా కూడా ఒక ముద్ద ఎక్కువ తినేంత టేస్టీగా ఉండి వారం రోజుల వరకు నిల్వ ఉండే ఈ టేస్టీ రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక పాలకూర కట్ట తీసుకున్నాను. నేను తీసుకున్న పాలకూర కట్ట కొద్దిగా లావుగా ఉంది కాబట్టి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్కి కరెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ మీరు తీసుకునే పాలకూర కట్టలు సన్నగా ఉంటే కనుక ఒక 3 నుంచి 4 పాలకూర కట్టలు తీసుకుని ఈ విధంగా లావుగా ఉండే కాడలు తీసేసుకుని కొద్దిగా లేతగా ఉండే కాడలు ఉంచేసుకుని వాటర్లో మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత సాధ్యమైనంత సన్నగా అయితే ఈ విధంగా పాలకూరని మంచిగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ పాలకూరకి సరిపోయేలాగా 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా లావుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నానండి. నేను తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే కొద్దిగా పెద్దగా ఉన్నాయి కాబట్టి 10 నుంచి 12 తీసుకున్నాను. అదే చిన్నవి అయితే కనుక ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఈ విధంగా కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మీరు రోట్లో గ్రైండ్ చేసుకునేటట్టయితే ఇదే విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా మినపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 3 నుంచి 4 ఎండుమిర్చి ముక్కలు వేసుకుని మనం వేసుకున్న పప్పు దినుసులన్నీ మంచిగా ఫ్రై అయ్యి కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మీడియం హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే పప్పు దినుసులు మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి. కొద్దిగా కరివేపాకు వేసుకున్న కరివేపాకు మంచిగా చిటపట్లాడేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ వేసుకుని స్టవ్ మీడియం హీట్లో పెట్టుకుని సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆనియన్ అంతా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, మీరు తినే కారాన్ని బట్టి కారం చూసుకుని వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఆనియన్ అంతా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న పాలకూర కూడా ఈ స్టేజ్లో వేసుకుని స్టవ్ మీడియం హీట్లో పెట్టుకుని పాలకూర అంతా సాఫ్ట్గా మగ్గేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా పాలకూర అంతా మంచిగా మిక్స్ అయ్యి ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని మనం వేసుకున్న పొడి మసాలాలన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మంచిగా కుక్ అవనివ్వాలి. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి రైస్లో కానీ రోటీలో కానీ వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండి రోజు తినే అన్నం కన్నా ఒక ముద్ద ఎక్కువగానైతే తింటామండి. అంత టేస్టీగా ఉంటుంది. పాలకూర ఉల్లికారాన్ని ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకున్నా కూడా ఒక వారం రోజుల వరకు ఈజీగా నిల్వ ఉంటుంది. ఒక వారం ఎక్కడైనా ఎకేషన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే చాలా టేస్టీగా, చాలా ఈజీగా మనం తినేయచ్చు. అయితే ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.